ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. సామాన్యంగా యోగ మార్గాలు మన కళ్ళ ఎదుట ఎన్నో కనపడుతూ ఉంటాయి. భక్తి యోగమని, కర్మయోగమని, రాజయోగమని, ధ్యాన యోగమని, జ్ఞాన యోగమని, కుండలిని అని, ఒకటి కాదు. అసలు ఈ యోగం అనే పదంలో మహర్షుల వారు ఒక విషయాన్ని చాలా స్పష్టం చేశారు. ముందు విభక్తి ఉంటేనే భక్తి కావాలి, వియోగం ఉంటేనే యోగం అనేది ఉంటుంది. అసలు ఇంతకీ వియోగం ఎవరికి? అట్టిది ఏమన్నా జరిగిందే? నీవెప్పుడూ ఒకే రీతిలో ఉన్నావే. ఇది అర్థం అవ్వటం చాలా కష్టం. ప్రతి ఒక్కరూ కూడా యోగాభ్యాసం చేస్తున్నామని అనుకుంటారే తప్ప అసలు యోగం అంటే ఏమిటో అవగతం కావటం లేదు కదా. ఈ సందర్భంలో ఒకరు శ్రీధర్ అనేటువంటి ఒక వ్యక్తి చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చి మహర్షుల వారిని ఈ యోగం మీదనే ఒక ప్రశ్న అడగటం మొదలుపెట్టారు. యోగ కర్మసు కౌశలంలో కౌశలం అన్నదంటే ఏమిటి? ఆ కౌశలాన్ని ఏ విధంగా అలవర్చుకోవాలి? అందులో ఏమైనా మార్గం ఉన్నదా అంటూ అడగటం మొదలుపెట్టాడు ఆ వచ్చినటువంటి పృచ్ఛకుడు. దానికి మహర్షులు వారు సామాన్యంగా ప్రతి ఒక్కరూ కర్మలు ఎందుకు చేస్తారు? ఫలితాన్ని ఆశించే కదా. ఇక్కడ ఫలాన్ని ఎదురు చూడకుండా నీవు పనులు చెయ్యగలిగితే చేస్తే కర్తవు నీవు అనుకుంటున్నావు. ఇంతవరకు కర్తవు నీవు అనుకోవద్దు. పనిని అదుగో ఆ ఉच्चతర శక్తికి, ఆ దైవానికి పూర్తిగా అంకితం కావించు. నీవేది అట్టు పెట్టుకోవద్దు. కౌశలం అంటే అదే మరి. నేర్చుకోవటం కూడా అదే మరి. ఎంతసేపటికి నీవు నేను చేస్తున్నానంటూ కర్తృత్వ భావంతో పనులు చేస్తున్నావుగా. నేను చేస్తున్నాను అంటే మరి కర్మఫలాలు మంచైనా చెడైనా నీవే అనుభవించాలి మరి. కనుక ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. ఇంకో మాట ఏమంటున్నారు? సమత్వం యోగముచ్యతే. ఈ సమత్వం అంటే ఏమిటి అని ఇంకా అడుగుతున్నాడు ఆ పృచ్ఛకుడు. ఇది చాలా తేలికైంది. సామాన్యంగా భిన్నత్వంలో ఏకతని చూడటమే సమత్వము. నీకు బాగా తెలుసు, ఈ ప్రపంచం ఒకే రీతిలో ఉండదు. భిన్న భిన్న మార్గాల్లో భిన్న రీతుల్లో కనపడుతుంది. వ్యక్తులలో భిన్నత్వము, ఆచారాలలో భిన్నత్వము, మాటలలో భిన్నత్వము, చేతలలో భిన్నత్వము, ఆహార వ్యవహారాలలో కూడా భిన్నత్వము. లోకో భిన్న రుచి అని కూడా
చెప్పటం జరిగింది. ఈ అన్నిటికీ కూడా సమాన లక్షణమేమో చూడు. ఏ మార్పు లేనిది ఏదైనా ఉందేమో చూడు. దాన్ని కనుక నువ్వు కనుక్కుంటే పరస్పర విరుద్ధములైనటువంటి ద్వంద్వములతో ఉన్నది కదా, ద్వంద్వాలు ఉన్నాయి కదా. సమత అనేది దానంతటి తానే వ్యక్తమవుతుంది శుభ. సాధారణంగా ఈ ద్వంద్వ భావన ఉన్నంత వరకు ఆ సందర్భంలోనే ఈ సమత అనే పదం వాడుతూ ఉంటారు. ఇక్కడ ఒక విషయాన్ని నీవు బాగా గుర్తుపెట్టుకో. నువ్వు అనుకోవచ్చు, ఈ భిన్నములైనటువంటి విషయాలలో ఏకత సమత లక్షణాన్ని ఏ విధంగా నిర్ణయించటం, ఏ విధంగా వెళ్ళాలి మనం. దానికి మహర్షులు వారు ప్రశాంతమైన వదనముతో 2 మాటలు చెప్పటం జరిగింది. ఒక విషయాన్ని నీవు బాగా గుర్తుపెట్టుకో. ఎవరు చూస్తున్నారు ఈ సర్వాన్ని? చూచేవాడు ఒకడే కదా. వాడు చూడకపోతే ఏవైనా కనపడతాయా? కనపడవు కదా. వస్తువులలో ఎన్ని మార్పులు వచ్చినా, ప్రకృతిలో మార్పులు వచ్చినా, అవి ఎంతగా మారిపోయినా చూచేవానిలో మాత్రం ఏ మార్పు ఉండదు కదా. ఇది గుర్తుపెట్టుకో. మార్పు లేనిది నీవు, నీ సహజత్వం. ఎప్పుడైతే చూచేవాడిలో ఏ మార్పు ఉండదు, ప్రపంచం మారినా తాను మారటం లేదు కదా. ముఖ్యంగా ఆ విషయాన్ని కనుక నీవు లోతుగా పరిశీలించి నీవుగా నిలిచి ఉన్న స్థితిలోనే సమత ఏర్పడుతుంది, అభేదమైన స్థితి ఏర్పడుతుంది. గతంలో చెప్పుకున్నట్టు అన్యత్వం ఉంటేనే భేదము, భేదం ఉంటేనే అన్యత్వము. ఇక్కడ వియోగానికి కారణం నీ భేద బుద్ధి. నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకుని ఇది సత్యం అనుకుంటున్నావు. అందుకని మూలానికి నీవు దూరమైనట్లుగా ఉంటుంది, నిజానికి దూరము కావు. ఏ మార్పు చెందనిది నీ సహజత్వం, అది ఎప్పుడూ ఉన్నదే. ఇక్కడ ఒక విషయాన్ని చాలా స్పష్టం చేస్తున్నారు రమణ మహర్షులు వారు. నువ్వు అడిగిన ప్రశ్నలోనే ఎన్నో దాగి ఉన్నాయి. యోగ కర్మసు కౌశలం. యోగంలోనే పని నేర్పు, ఆ పనిలో నేర్పు యోగమే కదా. కౌశలము అంటే నేర్పు. యోగ కర్మను కౌశలం అంటే ఇందాక చెప్పినట్టు పని చేసే దాంట్లో కౌశలం ఉండాలి. ఉదాహరణకి అందరూ డాక్టర్లు సర్జన్స్ కాలేరు. ఆ సర్జన్స్లో కూడా ఏ ఒక్కడు మాత్రమే చాలా విశిష్టంగా ఆపరేషన్ చెయ్యగలడు. మరి కౌశలం ఉంటే కదా, పనిలో నేర్పు ఉంటే కదా
ఆ నేర్పే కౌశలం, అదే నిజానికి యోగము. అంతేకాదు, సమత్వ యోగ ఉచ్యతే అని కూడా ఉన్నదిగా. సమతయే, ఏకమే ఉన్నదే యోగము. నిజానికి ఒకటి రెండవ దాంట్లో కలవటం కాదు. ఇందాక చెప్పినట్టు, గతంలో మాట్లాడుకున్నట్టు, వియోగం ఉంటే యోగము. అసలు వియోగమే తల ఎత్తలేదు. ఉన్నదే ఏకము, ఉన్నదే సమత్వము. కాబట్టి సమత్వ యోగ ఉచ్యతే అంటే సమతయే యోగము. ఏకత ఉన్న సత్యమే యోగ స్థితి. నేను ఉన్నానన్న ఎరుక ఏదైతే ఉన్నదో అదే యోగము, మరొకటి కాదు. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పారుగా, మామేకం శరణం వ్రజ. ఏకమును, సత్యమును, అనంతమును అయినటువంటి నన్ను శరణు పొందువు. అంటే దీని అర్థం ఏమిటి? నీ ఆత్మకి నీవే శరణు పొందు, అన్యత్వానికి దూరంగా ఉండు, భిన్నత్వానికి దూరంగా ఉండు. నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకోవద్దు. భావశూన్యానికి రా. అప్పుడు నీవు ఏకమైనటువంటి అహం స్ఫురణకి నీవు శరణు చెందుతావు. అదే మిగిలి ప్రకాశిస్తుంది. ఇంకో మాట కూడా అన్నారుగా, ఏకమేవాద్వితీయం. ఆత్మని గురించి చెప్పాలి అంటే రెండవది లేదుగా. రెండవది లేని ఒకటే ఒకటి ఉందిగా. అది సమత్వం కాక మరేమిటి? ఇన్ని మాటలు మనం ఇక్కడ చెప్పుకున్నా ఇవన్నీ కూడా కర్మ, యోగ, భక్తి, జ్ఞానానికి పర్యాయ పదాలు. మార్గం ఏదైనా గమ్యం ఒకటే, సత్యం ఒకటే, ఉన్నది ఒకటే. వీటన్నిటికీ కూడా అర్థము, పరమార్థము, గమ్యము, లక్ష్యము ఒకటే ఉన్న సుమ. చెప్పుకోవటానికి ఇవన్నీ కూడా వేరు వేరు అంశాలుగా మనకు కనిపిస్తాయి, వినిపిస్తాయి. నిజానికి సత్యము ఒకటే ఉన్నది. ఆ సత్యమందు సృష్టి లేదు. ఆ సత్యమందు జీవభావన గాని, వ్యక్తి భావన గాని, జనన మరణాలు గాని ఏమీ లేవుగా. అసలు పుట్టని దానికి పునర్జన్మేమిటి? నేను పుట్టలేదు అని నీవు గ్రహించటమే ఈ యోగము యొక్క లక్ష్యము. ఎందుకు ఇచ్చింది ఈ ప్రశ్న? నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకుని నేనంటే వ్యక్తినని, నేనంటే కర్తనని అనుకుంటున్నావు. కాబట్టి విచారించమని, అంతర్ముఖం కమ్మని, ఆలోచనలకు దూరంగా ఉండమని అష్టాంగ యోగాలు కూడా చెప్పటం జరిగింది కదా. కనుక ఒక్క విచారముతోనే, ఒక్క అంతర్ముఖంతోనే, ఒక్క చింతా విహీనంతోనే, ఒక్క వృత్తి రాహిత్యంతోనే, ఒక్క
ఒక్క దృశ్యవారితంతోనే ఈ మాయా నేను అదృశ్యమై అనుగ్రహం చేత తన మూలమైనటువంటి ఎరుక అహంస్ఫురణ ఉన్నానన్నటువంటి ఆ ఉనికి దానంతటది ప్రకాశించటమే యోగము. కనుక ఊరక ఉండుటే శ్రేయస్కరం, మౌనమే శరణ్యం.